వెల్కమ్ టు శ్రీముదిగొండ ఛానల్. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు పూర్తి వివరాలతో పాటు వారు వివరిస్తారు. నమస్కారం అమర్నాథ్ శర్మ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి అంటే మాకు మీ గురించి తెలుసు, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ విద్యార్థులు కానీ లేదా మీ గురించి చెప్పండి. శివాయ గురవే నమః. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నేను సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అష్టావధానిని, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితుణ్ణి, అలాగే జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానానికి కూడా ఆస్థాన పండితుడిగా ఉన్నాను. మేషరాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 4 అవమానం. మేషరాశి వారికి ప్రధానంగా మనము చూసుకోవలసిన గ్రహాలు రెండే రెండు. ఒకటి బృహస్పతి, 2 శనీశ్వరుడు. మేషరాశి వారికి 31/5/2026 నుండి బృహస్పతి 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి అనుకూలంగా ఉండదు. ఆ తర్వాత 1/6 అంటే జూన్ 1 నుండి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకు 25/1/2027 నుండి ఆ తర్వాత 4లో శని ఉంటాడు కాబట్టి వత్సరాంతం కూడా బాగా ఉంటుంది. 24/1/2027 వరకు 5లో ఉంటాడు కాబట్టి అభివృద్ధి, కీర్తి, సంపద వృద్ధి, కుటుంబ సౌఖ్యము, సుజన మిత్రత్వము, అధికారుల వల్ల అనుకూలము, గృహలాభము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీరికి శని సంవత్సరం అంతా కూడా సడేసాత్ శని అంటే 7.5 సంవత్సరముల యొక్క శని ప్రారంభ దశలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. రాహు వీళ్ళకి 4/12/2026 వరకు అంటే డిసెంబర్ 4 వరకు 11వ స్థానంలో ఉంటాడు కాబట్టి అలాగే తీర్థయాత్రలు చేస్తారు, శుభ కార్యక్రమాలు ఆచరిస్తారు, కార్యసిద్ధి కలుగుతుంది, మనస్సౌఖ్యం కలుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పాలి. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సంతోషం.